పిజ్జా ఇష్టపడేవారు ఇంట్లోనే సింపుల్గా మినీ పిజ్జాని ట్రై చేయండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. దీన్ని బ్రెడ్తో చేసుకుంటాము. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్ని కొంచెం మీడియం సైజు కట్ చేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని సైడ్ ఉన్న పార్ట్స్ని తీసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత దీని మీదకి మనము పిజ్జా సాస్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకుంటే 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. పిజ్జా సాస్కి ఆల్టర్నేషన్. తర్వాత ఇలా చీజ్ని తురుముకున్నది వేసుకోండి, లేదంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. స్లైసెస్గా దొరికేది కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకుని పైన పెట్టుకోండి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకొని దీనిపైన ఆర్గాను కూడా స్ప్రింకిల్ చేసుకున్నామంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ఎక్స్ట్రా చీజ్ కావాలంటే ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. దానికి బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పిజ్జాని పెట్టి సిమ్లో పెట్టేసి చీజ్ మాత్రం మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, మనకి మినీ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.